కవితపై ఆరోపణలు చేసిన రేవంత్ క్షమాపణలు చెప్పాల్సిందేనని మంత్రి ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. తన దగ్గర నిజామాబాద్ పత్రికల ప్రచురణలు ఉన్నాయన్న రేవంత్ రెడ్డి వాటిని మంత్రికి ఇస్తానన్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటెల జూబ్లీహిల్స్ లో ఎంపీ కవిత సమగ్ర సర్వేలో పాల్గొనలేదని అధికారులు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సభ్యులు నిన్న వారు ఏదైతే ఆరోపణ చేసిందో దానికి ఎవిడెన్స్ ఉందా లేదా, లేకపోతే బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. అయితే ప్రకటన ఏ పత్రికలలో అయితే నిజామాబాద్ ఎంపీ గారు ఈ రకంగా ఎన్రోల్మెంట్ చేయించుకున్నారని చెప్పి పత్రికా ప్రకటనలు నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. పత్రికలలో వచ్చిన వార్తలు నా దగ్గర ఉన్నాయి. మంత్రి గారికి నేను పంపిస్తా. మంత్రి గారికి ఆ పత్రికలలో వచ్చిన సమాచారాన్ని ఒకసారి పరిశీలించమని చెప్పండి. ఎంత ఇర్రెస్పాన్సిబుల్ తనం అనేది. ఇప్పుడు పత్రికల ఆధారంగా మాట్లాడే హక్కు ఉంటుందా నీకు? ఎట్లా మాట్లాడతావు? బంజారాహిల్స్ లో వారు ఉండేటువంటి ఇల్లు ఏదైతే ఉందో 105వ డివిజన్ కింద ఉంటుంది అధ్యక్ష. వారు అక్కడ సమగ్ర సర్వేలో నమోదు చేసుకోలేదు అని చెప్పి ఒకరికి అధ్యక్ష ఎన్యూమరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నారు వాళ్ళు, తహసీల్దార్గా ఉన్నటువంటి వారు, ఆర్డీఓ ఉన్నవారు, వారు బాజాప్తా సర్టిఫికేట్ ఇచ్చిన అధ్యక్ష. సభ్యుడు తప్పుదోవ పట్టించడమే కాకుండా, సభను తప్పుదోవ పట్టించడమే కాకుండా ఒక గౌరవప్రదమైనటువంటి పార్లమెంట్ సభ్యుల మీద చేసినటువంటి ఆరోపణలు అవుతుందో అవి సమంజసం కాదు అధ్యక్ష. తప్పకుండా సభ్యుడు దీని మీద బేషరతుగా క్షమాపణ చెప్పాలి. సభ అయిపోయే లోపల మంత్రి గారికి నేను సమాచారం ఇస్తా సార్. ఎందుకంటే నిన్న ప్రశ్న అడిగినప్పుడు ప్రభుత్వం పారిపోయింది. పారిపోయిన ప్రభుత్వము ఇప్పుడు వచ్చి బడ్జెట్ లోనే మాట్లాడితే ప్రభుత్వం ప్రజలు